నమస్తే ద భారత్ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరావతి రైతుల సమస్యల పరిష్కారంలో వేగం, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో హార్డ్ కోర్ మావోయిస్టు చైతు అలియాస్ శ్యామ్ దాదా. అమరావతి రాజధాని పరిధిలోని రైతుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం వేగం పెంచింది. సీఎం చంద్రబాబు సూచనల మేరకు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మున్సిపల్ నగరాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఉన్నత అధికారులు పాల్గొన్నారు. 1286 ప్లాట్లకు వీధిపోటు సమస్యలు, 156 మంది రైతులు వాస్తుపరంగా అసంతృప్తిగా ఉన్నారని, వారి ప్రత్యామ్నాయ స్థలాలు కేటాయించే అవకాశం ఉందని మంత్రి పెమ్మసాని తెలిపారు. ఒకటి రోడ్ హిట్స్ అంటే రోడ్డు సోలా, రోడ్డు పోటు, వీటిల్లో వీధిపోటు దాదాపుగా 1286 ప్లాట్లకి ఇష్యూ ఉంది. ఇందులో 990 మంది ఏమి ఇబ్బంది లేకుండా రిజిస్టర్ చేసేసుకున్నారు. 156 మంది మాత్రం కంప్లైంట్ చేశారు దీంట్లో ఇష్యూ ఉంది అని. ఇందులో జనరల్గా ఈ ప్లానింగ్ చేసినప్పుడు వాస్తు వాటికి కొన్ని బ్యాడ్ ఫేసింగ్ వాటిని మనం వాటికి ఎలా చేయకూడదు. అందులో నార్త్ వెస్ట్, ఈస్ట్ సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్, వెస్ట్ సౌత్ వెస్ట్ బ్యాడ్ ఫేసింగ్. ఇలాంటి ప్లాట్స్ కనుక ఎవరికైనా సరే, ఇంతకుముందు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళైనా లేకపోతే ఇంకా రిజిస్టర్ చేసుకోలేని వాళ్ళైనా చేసుకుండా ఉండని వాళ్ళు కూడా ఈ బ్యాడ్ ఫేసింగ్లో కనుక వాళ్ళకి ప్లాట్ అలాట్ అయితే వీటిని ఆల్టర్నేటివ్గా గుడ్ వాస్తు ఉన్న ప్రకారం, రూల్స్ ప్రకారం ఏవైతే ఉన్నాయో అవి రీఅలాట్ చేస్తారు లాటరీలో. అది కూడా లాటరీలో చేస్తారు. వాటికి అయ్యే రిజిస్ట్రేషన్ ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది. కాబట్టి అలాంటివి ఉంటే ఈ 156 మందిలో ఇవన్నీ ఒకసారి చెక్ చేసి అలాంటి వాళ్ళందరికీ చేస్తారు. అది ఒకటి. ఇంకొకటి, వాళ్ళు అడిగింది, రైతులంతా ఏమడిగారంటే కమర్షియల్లో కూడా ఒరిజినల్ ప్లానింగ్ ప్రకారం కమర్షియల్లో వాస్తుని మనం ఈ రోడ్డు పోవటం తీసుకోకపోతే వాళ్ళు ఏమంటున్నారంటే వెస్ట్ సౌత్ వెస్ట్, సౌత్ వెస్ట్లో మాకు ప్రాబ్లం ఉంది, అది కూడా మాకు ఇబ్బందికరమైందే, దాన్ని కూడా మార్చాలని అడుగుతా ఉన్నారు. అది ఒక ఇష్యూ. రెండోది, మెయిన్ రోడ్డు పెద్దగా ఉంది, చిన్న రోడ్డు ఏమో దానికి కనెక్ట్ అయ్యేది చిన్న రోడ్లు ఉన్నాయి. ఆ పెద్ద రోడ్డు ఉన్నది, చిన్న రోడ్డు ఉన్న చాట అది రోడ్డు పోర్టు కింద రాదు అని చెప్పి ఆ రోజు వాస్తు వాళ్ళు చెప్తే దాన్ని కూడా మనం ఇంక్లూడ్ చేయలేదు. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే దాన్ని కూడా మీరు ఒకసారి కన్సిడర్ చేయమంటున్నారు. అయితే ఇవన్నీ అసెస్ చేయాలి. కమర్షియల్కి కానీ, లార్జ్ రోడ్డు, స్మాల్ రోడ్డు హిట్స్ కానీ నెక్స్ట్ టైం రివ్యూకి అసెస్ చేసి ఇంపాక్ట్ ఎంత ఉందో చూసి అవేమన్నా సాధ్యం అయ్యే పని తక్కువ అయితే చేయగలిగితే చేస్తాం. అవి తక్కువ కాకుండా ఎక్కువ అయిపోయి అదంతా సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయ్యే పని అయితే వాటిని చేయాలంటే కష్టం. కాబట్టి ఈ రెసిడెన్షియల్ ప్లాట్ వరకు 100% ఏదైతే గైడ్ లైన్స్ ఉన్నాయో దాని ప్రకారం మొత్తం చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే బెందాలం అశోక్ బాబు శనివారం ఇచ్చాపురం మండలం తేలుకుంచి గ్రామంలో పర్యటించారు. ప్రతి రైతు ఇంటికి వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. ఇచ్చిన మాట ప్రకారం అన్నదాత సుఖీభవ పథకం రైతులకు అందజేశామని, రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో హార్డ్ కోర్ మావోయిస్టు చైతు అలియాస్ శ్యామ్ దాదా పోలీసుల ముందు లొంగిపోయాడు. వీరితో పాటు దర్బా డివిజన్ ఇన్ఛార్జితో పాటు మరో 10 మంది మావోయిస్టులు కూడా పోలీసుల ముందు వారి ఆయుధాలను వదిలిపెట్టారు. 2013 జీరామ్ వ్యాలీ దాడిలో 30 మంది కాంగ్రెస్ నాయకులు మరణించిన ఘటనలో శ్యామ్ దాదా ప్రధాన నిందితుడు. $14 లక్షల ఎకరాల లక్ష్యం అయితే కేవలం 5 లక్షల ఎకరాల్లో మాత్రమే వేరుశెనగ సాగు జరిగింది.
ఇంత తీవ్రంగా పంట సాగు పడిపోతే ప్రభుత్వం పట్టించుకోలేదు. ఏపీలో అరటి ఉత్పత్తి 74 లక్షల టన్నులు కేజీ ₹1కి అమ్ముకున్నారని ఈనాడు పత్రిక రాసింది. మా హయాంలో పంటలకు ఇచ్చిన మద్దతు ధర కంటే ఎక్కువగా ఏ పంటకు కూటమి ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిందో చెప్పాలని జగన్మోహన్ చేసిన సవాల్కు ఈ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. సో ఈ సంవత్సరం 14,13,000 ఎకరాలలో వేరుశెనగ సాగు లక్ష్యం అయితే సాగు జరిగింది 5,14,000 ఎకరాలు. అంటే ఇంత తీవ్రంగా సాగు పడిపోతే వేరుశెనగ పంట పరిస్థితి అక్కడ ఆ ప్రాంతం ఏమవ్వాలి? వేరుశెనగ పంట రాయలసీమలో పండితేనే పశుగ్రాసం వస్తుంది. ఆ పశుగ్రాసం ఉంటేనే పశువులు ఉంటాయి. ఎప్పుడైతే ఈ పంట పడిపోయిందో మళ్ళీ ఈ సాగు కూడా మళ్ళీ అధిక వర్షాలతో క్వాలిటీ లేక మద్దతు ధరలు రాని పరిస్థితికి అమ్ముకున్నారు. వాళ్ళు పశుగ్రాసాలను అమ్ముకుని వాళ్ళ వలసలు స్టార్ట్ అవ్వడానికి అదే కారణం. అంటే వేరుశెనగ సజ్జ ₹2,750 సజ్జ మద్దతు ధర అయితే 1,800కి 1,900కి అమ్ముకున్నారు. ఎక్కడా కూడా దాన్ని కొనుగోలు చేసే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేయలే. మన జగన్మోహన్ రెడ్డి గారు అరటి తోటలోకి వెళ్ళారు. వెళ్ళి నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం. 3,000 టన్ను ₹3,000 పడిపోయింది అరటిని, దీని మీద ఏదో ఒకటి చేయండి అని. చివరికి దీంట్లో ఇది కూడా నేను చూపిస్తున్నది ఇదిగోనండి, ఇది అరటి కిలో రూపాయి. ఇది కూడా ఈనాడు పత్రికలో వచ్చినదే. అంటే మేకలకి ట్రాక్టర్ మీద వేసుకెళ్ళి మేకలకి వేసేసిన ఫోటో. అంటే ఈ ఫోటో చూస్తే ఎటువంటి వాళ్ళకు కూడా ఎంత గుండె కదలాలి. ఒక రైతు బాధ ఏ రకంగా పండించిన పంట మన బిడ్డని పాలు ఇవ్వలేకో లేకపోతే వాళ్ళకి ఏం పెట్టలేకో బయటపడితే ఏ తల్లిదండ్రి తను తినకపోయినా బిడ్డలకు పెడతాడు. అట్లాగే రైతు కూడా తనకి ఇంట్లో లేకపోయినా సరే ముందు పొలాన్ని చూస్తాడు, పొలానికి వచ్చిన తెగులను చూస్తాడు. ఈ పరిస్థితిలో ఇట్లా పొలాన్ని వదిలేసిన పరిస్థితిలోకి ఉంటే 74 లక్షల టన్నులు ఆంధ్రప్రదేశ్లో వరటి ఉత్పత్తి. G9 అనంతపురం కడప జిల్లాల ఉత్పత్తి, ఇది ఎగుమతులు వెళ్తుంది. అలాగే ఢిల్లీ అజార్పూర్ మార్కెట్లో కూడా దేశ రాజధానికి అత్యుత్తమమైన పంటను అందిస్తున్న రైతులు అనంతపురం కడప జిల్లా రైతులు. మళ్ళీ మన ప్రాంతంలో కర్పూర పంట పండుతుంది. ఇది మొత్తం కూడా ఎక్స్పోర్ట్ క్వాలిటీ అంతా రాయలసీమలోనే, అక్కడే మేజర్గా పండే పంటలు. సో దీని పరిస్థితి దీని మీద వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే దాన్ని కూడా వాస్తవంగా మీదుగో మేము కాదు, మేము ₹15 కొంటాం అని ఎక్కడైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలా. వ్యక్తిగతంగా ఆయన్ని విమర్శించే పరిస్థితి. ఆయన చెప్పింది కూడా ఆ రోజున ఏ పంటలకి మా 5 సంవత్సరాల పాలనలో కంటే ఈ 18 నెలల్లో ఏ ఒక్క పంటకైనా సరే ఆ పాలన కంటే ధర ఎక్కువ ఉంటే చూపించండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అడిగారు. ఉంటే చూపించండి, అది కదా కావాల్సింది. సో అట్లాగే ఇన్సూరెన్స్ విషయంలో పండ్ల తోటల ఇన్సూరెన్స్ని క్లియర్ కట్గా తీసుకున్నప్పుడు పండ్ల తోటల విషయంలో మామిడి, అరటి, చిని, దానిమ్మ ఇన్సూరెన్స్ కవరేజీలోకి ఉన్నాయని నెట్లో చెప్తాను ఇప్పటికీ నేను. ఆ ప్రభుత్వం టైంలో దాని మీద అసలు మీరు అరటిని ఎక్కడ ఇన్సూరెన్స్ చేశారని చెప్పి, అంటే వాస్తవాలు లేకుండా బాధ్యత కలిగిన వ్యక్తులు, ఒక మాజీ ఎమ్మెల్సీలు లేకపోతే ఎమ్మెల్సీలు వీళ్ళంతా మాట్లాడటం. వరి 2 పంటలు కలిపి అంటే ఖరీఫ్ అండ్ రబీ కలిపి రాష్ట్రం మొత్తం కూడా 127 లక్షల టన్నుల నుంచి 129, 130 లక్షల టన్నుల లోపు ఉత్పత్తి అవుతుంది. కానీ ఒక అరటి, ఒక చిని, ఒక టమాటా ఈ 3 పంటలే 150 లక్షల టన్నుల ఉత్పత్తి. ఈ 3 పంటలు కూడా ఈ సంవత్సరం రోడ్ల మీద పారబోసి ఏమాత్రం ఇందులో లేకుండా అమ్ముకున్న పరిస్థితి. సో రాష్ట్ర జిఎస్డిపిలో వ్యవసాయ వాటా కంటే కూడా హార్టికల్చర్ వాటా జిఎస్డిపిలో ఎక్కువ. రాష్ట్రం మొత్తం కూడా గ్రామసీమల్లో వాళ్ళ ఆర్థిక సంక్షోభం పెరిగింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కోటేకల్ వద్ద 2 కార్లు ఢీకొన్నాయి. కారులో ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. మృతులు కర్ణాటకలోని కోలార్ జిల్లా చిన్న హొసహపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతులు వెంకటేశప్ప 76 సంవత్సరాలు, సతీష్ కుమార్ 34, మీనాక్షి 32, బనీత్ 5, రిత్విక్ 4 సంవత్సరాలుగా గుర్తించారు. కోలార్ జిల్లా బంగారుపేట నుంచి మంత్రాలయం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. దేవీపట్నం మండలం గొందూరులో స్వయంభువంగా వెలసిన మాతృశ్రీ గండి పోషమ్మ తల్లి ఆలయాన్ని నిర్మాణాన్ని వృద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎమ్మెల్యే మిరియాల శిరీష దేవి ప్రయత్నాలతో ఈ విషయం నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్ళింది. టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ కూడా ఆలయాన్ని సందర్శించి ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆలయం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తే గిరిజనులకు జీవనోపాధి కలుగుతుందని ఆయన తెలిపారు. గిరిజనేతలు ఎవరు కూడా ఇబ్బంది పడింది లేదండి ఆ గోదావరి వల్ల. అయితే ఏంటంటే 2019 కాపాడడం ద్వారా నీళ్లు బాగా 2021 మొత్తానికి మునిగిపోవడం, దీనివల్ల ఏంటంటే సుమారు 6 నెలలు కూడా ఆ ముందులోనే ఉంటారు. దానివల్ల ఏంటంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఏంటారా వెళ్ళారు, చూసారు, వచ్చారు, దానివల్ల ఏ ప్రయోజనం జరగలేదు.
అయితే ఆ ఫైల్ ఏదైతే ఉందో అది నాకు ఈవో గారు ఇవ్వడం ద్వారా దాన్ని కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళగానే మినిస్టర్ గారు కందుల దుర్గేష్ గారు టూరింగ్ బోట్లు ఓపెనింగ్కి వచ్చారు. వచ్చిన రోజు కూడా ఆయనతో చెప్పి తీసుకెళ్ళి మొత్తం అన్నీ చూపించి అన్నీ చేసాం. ఆయన ద్వారా మాట్లాడి ఇవన్నీ జరిగినాయి. ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా నిమ్మల రామానాయుడు గారికి ఆ ఫైలు కూడా మేము ఇచ్చిన 200-300 పేజీలది ఏదైతే ఉందో అది పట్టుకుని వెళ్ళి ఎమ్మెల్యే గారు కూడా నిమ్మల రామానాయుడు గారికి వీళ్ళందరికీ కూడా ఇచ్చారండి. అయితే ఇప్పుడు ఏంట్రా అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 1.5 సంవత్సరం అయిపోయింది. ఈ రోజుకి కూడా ఆలయ పరిస్థితి ఏంట్రా అంటే అలాగే ఉంది. 6 నెలల నుంచి కూడా ఇది లేదు. ఒక పక్క మీరు ఇక్కడ రావాల్సిన రూట్ కట్ చేసి మీ వరకు మీరు చేసుకుంటున్నారు. అటు నుంచి రావాలంటే గోదావరి నుంచి రావాలి. అటు లేదు ఇటు లేదు. దీనివల్ల ఏంట్రా అంటే ప్రస్తుతానికి ఇప్పుడున్న పొజిషన్ లో అటు గుడి అవనివ్వండి, లేకపోతే అది గుడి మీద ఆధారపడ్డ గిరిజాతులను అవనివ్వండి, అలాగే గుడికి సంబంధించిన ప్రతిదీ కూడా దెబ్బతినే ఇది అయిపోయింది. దీనివల్ల మీరేంట్రా అంటే ప్రత్యేక దృష్టి ఏంటంటే మీ వర్క్ మీరు చెయ్యాలి ఖచ్చితంగా. కానీ ఈ గుడి ఇలా ఉండిపోవడం వల్ల ఇది జరుగుతుంది. దీని మీద మనకి ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి ప్రాపర్టీ ఇది అని చెప్పి మనకు లెటర్లు వచ్చినాయి. దీన్ని మనం ముందుకు తీసుకెళ్ళకపోతే రేపటి రోజున దీని పూర్తి బాధ్యత మన మీదే ఉంటుందని చెప్పి మీరు కొంచెం గట్టిగా చెప్పాలండి. చెప్తే మేము మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాకుండా ఇంకా మీరు కాదు మా వల్ల అవుతలేదని మీరు చెప్పారు అనుకోండి, మేము ఎక్కడికి వెళ్ళాలో ఏం చెయ్యాలన్నది మేము 4,000 మంది వెళ్తామా 6,000 మంది వెళ్తామా మొత్తం అంతా వెళ్ళి అక్కడ కూర్చుంటాం. లేదా అవసరం వచ్చి ఇక్కడే కూర్చుంటాం. మీరు ఎక్కడైతే వర్కులు చేస్తున్నారో అక్కడే కూర్చుంటాం. కాబట్టి మీరు యుద్ధ ప్రాతిపదికన ఇదంతా పైకి తీసుకెళ్ళి మాకు గుడి మొత్తం నిజం పాప ఆయన ఏంటంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయనే పెట్టారు. ఇంతవరకు తీసుకొచ్చిన మన మెసేజ్ అందరికి వెళ్ళింది. అదేవిధంగా మెసేజ్ ఈరోజు ఈ యొక్క క్రౌడ్ అంతా వచ్చారని ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. సో నేను ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈరోజు సాయంత్రం నేను మాట్లాడతాను. సాయంత్రం మాట్లాడి సార్ ఇంక మాత్రం ఇలా వెళ్ళిపోతే ముందుకు వెళ్ళకపోతే కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. దాన్ని బట్టి మీరు చెప్పండి సార్. యాజ్ మన ఈ ఏఎన్సీగా ఎవరో చెప్పాలని మీరు చెప్పండి. చెప్తే ఆల్రెడీ దాన్ని బట్టి ఏంటి కొబ్బరికాయ గుడ్డు చేసి పనులు కొంచెం మొదలు పెట్టినట్టు చూపించండి సార్. మండలం అంతా కూడా శాంతిస్తుంది. లేకపోతే అందరూ కూడా ప్రాజెక్ట్ అనకాపల్లి విజయరామరాజుపేట ఆళ్లవారి వీధిలో ఫ్యాన్కు ఉరివేసుకొని పోలవరపు సాయి దుర్గా 25 సంవత్సరాలు అనే మహిళ ఆత్మహత్య. మృతురాలు సోదరి కక్కల అనురాధ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన అనకాపల్లి టౌన్ పోలీసులు బంధువులు చెప్పిన వివరాల ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ప్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న దుర్గను చూసిన దగ్గర బంధువు మృతురాలు దుర్గా సెల్ ఫోన్ ఆధారంగా ఒక కుర్రవాడితో ప్రేమ వ్యవహారం. ఆమె మరణానికి ఆ కుర్రవాడే కారణమని అతన్ని పిలిపించమని పోలీసులను డిమాండ్ చేస్తున్న మృతురాలు తరపు బంధువులు. పోలవరపు సీతాలు వాళ్ళ కుమార్తె చిన్న కూతురు బ్రాండెక్స్లో పనిచేసి ఒక 4 ఏళ్ళ నుంచి బ్రాండెక్స్లో పనిచేస్తుంది. పోలవరపు సాయి. అయితే ఆ అమ్మాయి మాకు ఇప్పటి వరకు తెలియదండి. ఏదో ప్రేమలో ఉందన్న విషయం నిన్నటి వరకు కూడా మాకు తెలియదు. అయితే నన్ను మధ్యాహ్నము ఆ బ్రాండెక్స్ హెల్త్ పరంగా మానేసిన విషయం తెలుసు. అయితే జెరాక్స్ షాప్లో పనిచేస్తుంది. నిన్న మధ్యాహ్నము అమ్మాయి వెళ్తానని చెప్పి మదర్ పనికి వెళ్ళిపోయింది. తను పనికి వెళ్తానని చెప్పి ఇంటికి తిరిగి వచ్చిందంట సార్. ఇంటికి తిరిగి వచ్చి మధ్యాహ్నం 2 ఆ ప్రాంతంలో ఫోన్ మాట్లాడిందంట అమ్మాయి అబ్బాయితో. నువ్వు చేసుకోకపోతే నేను చనిపోతానని అంటే చుట్టుపక్కల వాళ్ళు మాత్రం ఆ మెసేజ్ మాకు చెప్పారు. కానీ ఏ టైంలో ఊరేసుకుందో తెలియదు. ఫోన్ హిస్టరీలో అబ్బాయిలంతా ఉంది సార్. అబ్బాయితో మాట్లాడడము అవన్నీ ఆ అబ్బాయి కొత్తూరు అని చెప్తున్నారు పోలీసులు. ఇంతవరకు మాకు అప్పగించలేదు, న్యాయం చేయలేదు సార్. అదండి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. నేను చచ్చిపోతాను, నన్ను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాను అన్న మాట ఈ చుట్టుపక్కల వాళ్ళు అన్నారని ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది సార్. ఈనాటికి కూడా ఏది మాకు న్యాయం చేయలేదు సార్. అయితే బాడీ మాత్రం మార్చిలోనే ఉంచాం సార్. ఆ అబ్బాయిని మాకు అప్పగించకపోతే బాడీ ఎన్ని రోజులని ఇక్కడే ఉంటుంది సార్. పోలీసులు TV 9 వాళ్ళు అందరూ న్యాయం చేయాలండి. మేమే పోషణాకారం సార్. ఆ అమ్మాయే పోషణ. మొన్న 1 ఇయర్ అయ్యిందండి పెద్ద పాప పెళ్లి చేసింది. ఆ అమ్మాయే దగ్గరుండే PF అవన్నీ తీసి అక్క పెళ్లి కూడా చేసింది సార్. అదండి వీళ్ళ అమ్మాయి అండి సాయి అండి. అమ్మాయి పేరు పోలవరపు సాయి అండి. కుర్రోడు కొత్తూరండి. ఆ బ్రాండెక్స్లో పరిచయం వల్ల ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారండి. పెళ్లి చేసుకోవాలని చెప్పేసి ఈ అబ్బాయి అనబట్టేసరికి ఈ అమ్మాయి ఆ కుర్రోడు ఫోన్ చేసి ఇంట్లోని ఉరేసుకుంది. నేను వేసుకుంది. ఇప్పుడు వచ్చి ఆ కుర్రోడిని కానీ వాళ్ళ అమ్మాయిని కానీ నాన్నని కానీ ఎవరో పోలీసులు ఇప్పుడు వచ్చి ఇక్కడ తీసుకురాలేదండి. ఇంకా పాప పోస్ట్ మార్టం కూడా అవ్వలేదు. ఇంకా బాడీ కూడా ఇక్కడ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో అనకాపల్లి గవర్నమెంట్ హాస్పిటల్లోనే బాడీ ఉందండి. చెప్పాను అబ్బాయిది కొత్తూరండి. అబ్బాయిది కొత్తూరు అయితే గొప్ప దగ్గర కొత్తూరు సార్.
ఆ అమ్మాయికి ఎలాగైనా న్యాయం చేస్తారని మేము చాలా కోరుకుంటున్నాము. కానీ ఇలాంటిది పరిస్థితి ఏ అమ్మాయి కూడా ఏ ఊళ్ళో కూడా చెప్పాను, పోలీసులు అప్పుడు చెప్పాను. మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా మంచి ఇళ్ల స్థలం కొనుగోలుకు శ్రీకారం. ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు. మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ద్వారా సామాన్య మధ్య తరగతులకు ఇండ్ల స్థలాల కొనుగోలుకు చిరునామాగా ప్రముఖ లాయర్ కిరణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసినందుకు ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండేలా సహకరించాలని కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. గురువారం కాకినాడ భానుగుడి జంక్షన్ సుభద్ర ఆర్గాడ్ వెనుక నూతనంగా ఏర్పాటు చేసిన మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ను రిబ్బన్ కట్ చేసి ఎంపీ ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతుందని, కాకినాడ పార్లమెంట్ ఏరియాలో పిఠాపురం తదితర ఏరియాల్లో 10 ఎకరాల భూమిని డెవలప్ చేసి సామాన్య మధ్య తరగతులకు అందిస్తున్న కిరణ్ అభినందనీయుడని పేర్కొన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రధానమంత్రి మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. అనంతరం ఎంపీకి శాల్వా వద్ద ఘనంగా డైరెక్టర్ ఇన్ఛార్జి ఎల్ కిరణ్ కుటుంబ సభ్యులు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎండి సత్యనారాయణ, రాజు, కుటుంబ సభ్యులు డిహెచ్ గోపాలకృష్ణ, బివి సూరిబాబు, పి కిషోర్ కుమార్, న్యాయవాదులు దోగిపత్తి సుబ్రహ్మణ్యం, పులగం రామకృష్ణారెడ్డి, యనమల గ్రామం నెక్కిన మల్లికార్జునరావు, రెడ్డి భరత్ కుమార్, ఎండి బేగం, ఏ గీతిక, ఏ విజిఎస్ ప్రసాద్, బి ఫణీంద్ర కుమార్, వై అయ్యప్ప చౌదరి, బొర్రా శ్రీనివాస్, సిటీ హాస్పిటల్ ఎండి సిహెచ్ ప్రకాష్, ఝాన్సీ, రిషిక, సత్య, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంతో పాటు కాకినాడ పార్లమెంట్ కూడా ఎంతో అభివృద్ధి చెందడం వల్ల రియల్ ఎస్టేట్ కొనుగోలు పెరిగి ప్రజలకి మంచి లేఅవుట్స్ అవసరం ఉండడం వల్ల, అలాగే డిమాండ్ అండ్ సప్లై పరిధిలో ఇప్పుడు ఎంతో మంది కొందామన్నా కూడా మంచి ప్లాటింగ్ లీగలీ కరెక్ట్ ఉన్నాయి లేకపోతాం అలాంటివి జరగడంతో పాటు సో సరైన ల్యాండ్ కోసం ఎదుగుతున్నప్పుడు ఆల్రెడీ ఎప్పటి నుంచో నమ్మకాన్ని పొంది సుమారు 30 ప్లేసెస్లో ఉండి రాష్ట్రాల్లో ఎన్నో ప్లేసెస్లో వాళ్ళకి ఫ్రాంచైజీస్ ఉంది. ఈరోజు ఇక్కడ కాకినాడ పార్లమెంట్లో కాకినాడ టౌన్, పిఠాపురం, అలాగే ఇంకా పలు ప్లేసుల్లో సుమారు 10 ఎకరాల్లో కిరణ్ గారు, అడ్వకేట్ కిరణ్ గారు మంచి బ్యూటిఫుల్ లేఅవుట్, సో లాట్స్ ఆఫ్ గ్రీనరీ కూడా చాలా గ్రాండ్ గా ఓపెనింగ్ చేయడం జరిగింది. సో అందరూ కూడా అది ఇమీడియట్లీ అవ్వకూడదు, ఇంకొక 10 acres మళ్ళీ తీసుకుని చేస్తారు మన కోసం. వెల్ డెవలప్డ్. ఐ విష్ యూ టు ఓపెన్ ఎ న్యూ గేటెడ్ కమ్యూనిటీ as well. Thank you. I wish all of the team members also a grand success. Thank you. అంగరంగ వైభవంగా మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ ప్రారంభోత్సవం. ముఖ్య అతిథులుగా గూడ చైర్మన్ తుమ్మల రామస్వామి, సంస్థ అధినేత ఎండి శ్రీనివాసరాజు, శైలజ దంపతులు. ప్రతి పేదవాడు, మధ్యతరగతి వారు గొప్పవారు అయ్యేందుకు మంచి అవకాశం మై ల్యాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అని ముఖ్య అతిథులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి ప్రధానంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనిచేస్తున్నారని అన్నారు. 5వ బ్రాంచ్గా కాకినాడలో ఏర్పాటు చేయడం చుట్టుపక్కల గ్రామాలకు కాకినాడ జిల్లాకే తలమానికంగా ఉపయోగపడుతుందని అన్నారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ మరియు డైరెక్టర్ ప్రముఖ లాయర్ వివిఎస్ఎల్ కిరణ్ కు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు. అనంతరం ఎండి శ్రీనివాసరాజు మాట్లాడుతూ ఒకరితో ప్రారంభించి ఈరోజు 3000 మంది కస్టమర్ల వరకు ఉన్నారని, ప్రతి వారికి మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, మై ల్యాండ్ మై గోల్డ్ అనే నినాదంతో ప్రజలకు ఇదొక సువర్ణ అవకాశంగా ముందుకు వెళ్తున్నామని అన్నారు. అదేవిధంగా ఇంటి స్థలంతో పాటు గోల్డ్ కూడా కస్టమర్స్కి ఇవ్వడం జరుగుతుందని, 3 లక్షల నుంచి 56 లక్షల వరకు ఫ్లాట్లు అమ్మకానికి ఉన్నాయని, అలాగే సంక్రాంతి బొనాన్సాగా కస్టమర్లకు గిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ముందుగా ప్రముఖ లాయర్ పులగం రామకృష్ణారెడ్డి ముఖ్య అతిథులను ఉద్దేశించి మాట్లాడుతూ తన స్నేహితుడు కిరణ్ మై ల్యాండ్ ద్వారా మరింత ఎత్తుకు ఎదగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కోర్ కమిటీ సభ్యులను శాల్వాతో ఘనంగా సత్కరించడం జరిగింది. ముందుగా ఎండి శ్రీనివాసరాజు, శైలజ దంపతులను కిరణ్ మరియు వారి మిత్ర బృందం కోర్ కమిటీ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో పేకేటి కిషోర్, ఝాన్సీ దంపతులు, ప్రముఖ సీరియల్ లాయర్లు యనమల రామం, ఏపీ బార్ అసోసియేషన్ మెంబర్ నరహరిశెట్టి రవికృష్ణ, డి సుబ్రహ్మణ్యంలు, శ్రేయోభిలాషులు తాడి ఆదిరెడ్డి, తుమ్మలపల్లి జయకృష్ణ, పెద్దిరెడ్డి బావ నారాయణ, వజ్రపు సూరిబాబు, పేకేటి రామకృష్ణ మరియు స్నేహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు పాల్గొన్నారు. అనంతరం వచ్చిన వారికి విందు భోజనాన్ని ఏర్పాటు చేశారు. సాయంత్రం వేళ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మధ్యలో మై ల్యాండ్ గ్రూప్ సంస్థల అధినేత శ్రీనివాసరాజు గారి దంపతులు, అలాగే ఈ కాకినాడ
బ్రాంచ్లో వ్యవహారాలు అన్నీ చూసుకున్నటువంటి సోదర సోదరుడు రవి గారు, రామకృష్ణారెడ్డి గారికి, ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందులో ఎక్కువగా అడ్వకేట్స్ ఉన్నారు, అందరూ పెద్ద పెద్దవారు ఉన్నారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన కాకినాడ నగరం చేసినటువంటి బిజీ అండ్ మంచి సౌహృదయంగా వ్యక్తి మన రామస్వామి గారు. అయితే నాకు ఆయన 99లోనే పరిచయం. బాబు గారు వైదేహి అనే సీరియల్లో నేను డాక్టర్ మురళి క్యారెక్టర్ చేశాడు. అది ఒక 20 days ఎపిసోడ్. దాంట్లో బాలయ్య గారు, రమణి అక్క, హరిత గారు, జాకీ, గిరిబాబు కొడుకు మేము అందరూ కలిసి చేసినప్పుడు ఆయన ఇచ్చిన ఆతిథ్యం నిజంగా మర్చిపోలేంది. ఆ షూటింగ్ జరుగుతుందన్న కూడా మా అందరికీ వాళ్ళ ఇంట్లోనే ఆతిథ్యం. ఆయన యొక్క మంచి మనసు అప్పుడులో నేను 99లో చూశాను. ఆయన స్టైలు, ఆయన నడవటం బట్టి ఆ రోజులో అనుకునేవాళ్ళు. ఇప్పుడు మాకు సరిగా ఊహ తెలియని టైంలో మా బాబు గారు ఒక రాజకీయ నాయకుడు అవ్వాలి, ఎందుకంటే ఆయన కూడా అటువంటి ఎవరికైనా సరే పెడతాడు, ఆతిథ్యం ఇస్తాడు. ఆ ఊర్లో ఒక కమిటీ సుప్రీం అన్నమాట. ఆ ఛానల్ కనబడింది. నా కోరిక, నా కళ మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన ద్వారా మరి ఈ విధంగా నెరవేరేందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. చాలా అభినందన సార్. మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ కాకినాడ 5వ బ్రాంచ్ ఓపెనింగ్కి విచ్చేసిన పాత్రికేయులందరికీ, అలాగే ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ నా నమస్సుమాంజలి అండి. మన కంపెనీ స్టార్ట్ చేసి వితిన్ 10 monthsలో చాలా మంచి రిజల్ట్ వచ్చిందండి. హ్యూజ్ బిజినెస్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఆల్ 3000 కస్టమర్స్ మన కంపెనీకి ఈ 10 monthsలో కస్టమర్స్ జాయిన్ అయ్యారండి. అలాగే మార్కెటింగ్ సిబ్బంది కూడా చాలామంది అపాయింట్ అయ్యారు. సో ఈ తక్కువ టైంలో ఇంత రెస్పాన్స్ రావడానికి మెయిన్ కారణం మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజలకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అందుబాటు ధరలో మనం ఇళ్ల స్థలాలు, అలాగే అపార్ట్మెంట్ ఫ్లాట్స్, రిసార్ట్స్, టీక్ ప్లాంటేషన్, ఫామ్ ల్యాండ్స్, ఇండివిజువల్ హౌసెస్ ఇవన్నీ కూడా మనం ఈ తక్కువ టైంలో కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వడం జరిగింది. అందుకని ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే ఇప్పుడు 5వ బ్రాంచ్ కాకినాడ బ్రాంచ్ మన కిరణ్ కుమార్ గారు, లాయర్ గారు, ఈయన ఆధ్వర్యంలో మనం ఇది స్టార్ట్ చేయడం జరిగిందండి. దీనికి ఇంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుందని మేము ఊహించలేదు. అలాగే ఎంపీ గారు కూడా నిన్న వచ్చి మాకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే లోకల్ ఎమ్మెల్యే గారు, సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఇచ్చేసి కిరణ్ గారికి మాకు శుభాకాంక్షలు తెలిపారండి. ఇలాగే మీరు కాకినాడలోన మమ్మల్ని ఆదరించి ఇంకా మా సంస్థని డెవలప్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మనం ఒక అద్భుతమైన ప్లాన్ పాన్ ఇండియా లెవెల్లో మనం ఇంట్రడ్యూస్ చేసామండి. మై ల్యాండ్ మై గోల్డ్ అని. మై ల్యాండ్ మై గోల్డ్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతవరకు ఇండియాలోనే ఎవరు ఈ ప్లాన్ అనేది ఇన్నోవేటివ్ ప్లాన్ అండి. ఇంతవరకు ఎవరు ఇంట్రడ్యూస్ చేయలేదు. మన కంపెనీ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసింది. ఇది ఏంటంటే ఈరోజు గోల్డ్, మా ల్యాండ్ ఏ విధంగా పెరుగుతుందో గోల్డ్ కూడా అదే విధంగా పెరుగుతుంది. సో గోల్డ్ అనేది కింద వాళ్ళకి ఎవరికి కొనుక్కునే స్తోమతలు లేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన కంపెనీ కొంచెం హెల్పింగ్ చేసి, సపోర్ట్ చేసి ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దీన్ని మనం ప్రమోట్ చేయడం జరుగుతుందండి. దీనికి కూడా మీరు అందరూ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మైలాండ్ అధినేత ఎంపీ గారు శైలజ శ్రీనివాసరాజు గారికి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ మైలాండ్ ఇన్ఫ్రా డెవలపర్స్ అనేది ఆల్ ఓవర్ స్టేట్లోనే, అదర్ స్టేట్లోనే మొత్తం 13 బ్రాంచెస్ వరకు ఉన్నాయండి. ఈ స్టేట్లో ఇది 5th బ్రాంచ్. దీని ఇన్ఛార్జ్ డైరెక్టర్గా నాకు అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఇది యాక్చువల్గా ఏంటంటే ఎంతమంది అయితే ఉన్నారు ఇంట్లో సభ్యులందరూ కూడా అందరికీ కూడా ఓనర్షిప్ కలిగించేలాగా ప్రతి ఒక్కరికి ల్యాండ్ అందాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఇది మన కాకినాడలో పెట్టాలనే ఒక మంచి ఉద్దేశంతో శ్రీనివాసరాజు గారు రాజమండ్రి, పిఠాపురం, కాకినాడ తదితర చుట్టుపక్కల గ్రామాలను కాకినాడ హెడ్ ఆఫీస్గా చేస్తూ నన్ను ఇన్ఛార్జిగా ప్రకటించి డైరెక్టర్గా నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఇక్కడ ఈ అవకాశం వినియోగించుకుని ఇక్కడ స్థాపించడం మాకు చాలా ఆనందకరంగా ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందనలు అండి.
దీన్ని ముఖ్యంగా తంగెల ఉదయ శ్రీనివాస్ గారితో ప్రారంభించడం మాకు ఇంకా ఆనందకరంగా ఉంది. లోకల్ ఎమ్మెల్యే నానాజీ గారు, కొండబాబు గారు తదితర వాళ్ళు వచ్చి దీన్ని ఓపెన్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది మాకు తొలి స్టెప్గా తీసుకుంటున్నాము. నెక్స్ట్ ఇంకా ఇలాంటి ప్రాజెక్టులు ఎన్నో తీసుకురావాలండి శ్రీనివాసరాజు గారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి రైతుల సమస్యల పరిష్కారంలో వేగం, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా జగదల్పూర్లో హార్డ్ కోర్ మావోయిస్టు చైతు అలియాస్ శ్యామ్ దాదా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.